ఏర్పడినాయి. ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న కలుపుకున్నటువంటి అక్షింతలతో నెయ్యి, అలాగే ఆవు నెయ్యి, అక్షింతలు కలుపుకొని ఈ అక్షింతలు వాటితో మిళితం చేసి అనేక శుభకార్యాలు రాబోయే కాలంలో మన యొక్క పిల్లలు వేరే చోట ఉన్న వాళ్ళందరికీ కూడా అందజేసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి భక్తి శ్రద్ధలతో చేయాలి. ఇదే విధంగా ఆ రోజు నాడే 22వ రోజు నాడే మనము భజన కార్యక్రమం జాగ్రత్తగా చేయాలి. ఒకటి ఎందుకు చెప్తున్నానంటే, జామ్నగర్లో 60 సంవత్సరాల నుంచి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి భజన కంటిన్యూస్గా రోజుకి 24 గంటలు 60 ఏళ్ల నుంచి జరుగుతుంది. మనం 4 గంటలు చేయలేమా? సాయంకాలం గంట సేపు చేయలేమా? ఒకటి. రెండవది, మన యొక్క అందరి యొక్క ప్రతి ఊళ్ళోనూ ఎంత చిన్న ఊరైనా రామాలయం ఉంటుంది. కాబట్టి రాముడు అందరి వాడు, ఒకళ్ళ వాళ్ళు కాదు, ఒక పార్టీకి చెందినవాడు కాదు, అందరికీ చెందినవాడు రాముల వారు. కాబట్టి ధర్మమూర్తి రాముడి